స్టార్ హీరో రామ్ చరణ్ గురించి మనందరికీ తెలిసిందే. రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. కాగా చెర్రీ చివరిగా RRR మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా రామ్ చరణ్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది. ఈ సినిమాతో వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు చెర్రీ. గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులతో పాటు గౌరవ డాక్టరేట్ ని కూడా అందుకున్నారు. ఇకపోతే చెర్రీ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల ఆలస్యం అవుతూనే ఉంది. ఇక ఇదిలా ఉంటే చరణ్ నెక్స్ట్ సినిమాపై భారీ బజ్ క్రియేట్ అవుతుంది. అందుకు తగ్గట్లుగానే చెర్రీ తన అప్కమింగ్ మూవీస్ ను అదే రేంజ్ లో ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ చేంజర్ మూవీ చేస్తుండగా ఆ తర్వాత బుచ్చిబాబు సుకుమార్ తో కలిసి మరో సినిమా చేయబోతున్నారు. ఇక గేమ్ చేంజర్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో ఉన్న చరణ్ త్వరలోనే గేమ్ చేంజర్ షూట్ లో జాయిన్ అవ్వనున్నారు. తన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకోనున్నారు. కాగా RC16 ప్రాజెక్టు కోసం రామ్ చరణ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీకి గాను రామ్ చరణ్ భారీగా పారితోషికం అందుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఏకంగా 125 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారట చరణ్. అంత పెద్ద మొత్తంలో ఇవ్వడానికి RC16 నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా అంగీకరించినట్లు తెలుస్తుంది. దాదాపు ఒకేసారి 30% పెంచారు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.